Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ వెన్నుపోటు దినం సక్సెస్ చేసింది వీళ్లే. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ కూటమి విజయకేతనం ఎగురవేసింది. భారీ అంచనాలతో పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరచూ ఆరోపిస్తోంది. కూటమి ఏడాది పాలనలో కనీసం సంక్షేమ పథకాలు అమలు చేయలేని విషయాన్ని ప్రస్తావిస్తోంది. అందుకే నేటికి ఎన్నికల ఫలితాలు వెల్లడై ఏడాది ముగుస్తున్న సందర్భంగా వెన్నుపోటు దినం జరుపుకుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. అయితే అనూహ్యంగా కూటమి తీసుకున్న నిర్ణయాలతో బాధితులుగా మిగిలిన వారితో ఆందోళన కార్యక్రమాలు జరిపిస్తోంది. ప్రస్తుతం కేసుల భయంతో కీలక నేతలు ఈ ఆందోళన కార్యక్రమానికి డుమ్మా కొట్టగా ప్రభుత్వ బాధిత వర్గాలుగా మిగిలిన వాలంటీర్లు, ఎండియు ఆపరేటర్లతో నిరసన కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు నియోజకవర్గాలలో వెన్నుపోటు దినం ఆందోళన కార్యక్రమాలు జరపాలని హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మండలాలలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపి ప్రజల్లోకి కూటమి వైఫల్యాలను తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే కీలకమైన నియోజకవర్గాలలో నేతలు ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అక్కడ కింది స్థాయి కేడర్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహణతో ప్రజలలో ఒక రకమైన కదలిక రావచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ గట్టిగానే ఆందోళనలు జరుపుతోంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో అయితే రేషన్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వాటికి మోసపోయామని వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక ఫ్లెక్సీలు అమర్చారు. అవి ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఆ ఫ్లెక్సీలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీల ప్రస్తావన ఉంది. జూన్ నెలకు సంబంధించి ఎండియు వాహనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. పాత పద్ధతిలోనే రేషన్ డిపోల వద్ద సరుకులు అందిస్తున్నారు. దీంతో ఎండియు వాహనదారులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. అందుకే వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వెన్నుపోటు దినం పిలుపునకు నాయకుల కంటే ప్రభుత్వ బాధిత వర్గాలు స్పందించాయి. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది అవుతున్నా వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం స్పందించలేదు. వారి నియామకం కూడా ఉండే పరిస్థితి లేదని స్పష్టమైంది. తాజాగా ఎండియు వాహనదారులు కూడా రోడ్డున పడ్డారు. వారు కూడా ప్రభుత్వ బాధిత వర్గాలే. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి వాలంటీర్లతో పాటు ఎండియు వాహనదారులు ఎక్కువగా మద్దతు తెలిపారు. అటువంటి చోట్ల ఆందోళన కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి.